జపాన్ మన పొరుగునున్న మంచి దేశం. రెండవ ప్రపంచ యుద్ధంలో నాశనమైన దేశం. కానీ వారి పట్టుదలతో దేశాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగారు. అది జపాన్ యొక్క గొప్పతనం. మరి వారి సంపద ఎక్కువైన తర్వాత వారు దాన్ని ఎక్కడైనా మరొక చోట ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటారు కదా. అలా కోరుకున్న దేశాల్లో దాని డెస్టినేషన్ భారతదేశం అయింది. ఎందుకంటే భారతదేశ విధానాలు నచ్చాయి. అంతేకాకుండా మనకి వాళ్ళకి చాలా కాలం, అంటే కొన్ని వందల ఏళ్ళ కాలం నుంచి ఒక చారిత్రక సాంస్కృతిక బంధం ఉంది. సో అలాగా ఆ దేశాలు మన జపాన్ కంపెనీలన్నీ కూడా మంచి లాభాలు పండించుకున్నాయి. కానీ జపాన్కు చైనాకి అస్సలు పడదు. కాబట్టి చైనాలో పెట్టిన పెట్టుబడులన్నింటినీ వెనక్కి తెప్పించి భారతదేశంలో పెట్టించాలని గట్టి పట్టుదలతో ఉన్న జపాను ఆ కంపెనీలందరికీ వాళ్ళకి తెలియచేసి వాళ్ళ పెట్టుబడిని భారతదేశం తీసుకొస్తున్నది. దీంతో పాపం చైనా గగ్గోలు